హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మా అన్నతో కలిసి ఇక్కడ కేమార్ట్ అని ఉంటుంది. అంటే మన దగ్గర ఎట్లయితే డిమార్ట్ ఉంటుందో ఇక్కడ కూడా కేమార్ట్స్ అని ఉంటాయి. ఇక్కడ మనకు డిమార్ట్లో దొరికే వస్తువులు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అలా మా అన్న కోసం షూస్ కావాలంటే వచ్చాము. అసలు మామూలు లేవు ఇక్కడ రేట్స్ మాత్రం చూడ్డానికి. అసలు ఇవి మనకు డ్రాయర్స్ సపరేట్గా, అంటే మనలాగానే అన్ని సెక్షన్స్ సపరేట్ సెక్షన్స్లో ఉంటాయి. మా అన్న షూ తీసుకుంటా అన్నాడు, తీసుకుంటుండు. ఇక చూస్తున్నాం మంచిగా ఏ షూ తీసుకోవాలి ఏంది అనేది. ఇది మొత్తం షూ రో. మా ఆవిడ ఒకటే వెతుకుతుండు ఏది తీసుకోవాలా అనే ప్రైస్ కంపారిజన్. తర్వాత ఇక అది ఇక మనకు మాత్రం ఏ వస్తువు మన ఇంటికి కావాల్సిన, మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు కూడా మాకు రూమ్కు కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ నుండి తెచ్చుకున్నాము. మీకు కూడా అసలు రాగానే అన్ని సామాన్లు మర్చిపోతారంటే నార్మల్ మన ఇండియన్ ప్రైజెస్లో కంపారిజే ఉంటాయి. ఇక్కడ తీసుకోవచ్చు మనం సింపుల్గా, అంటే మరీ ఎక్కువ బడ్జెట్లో కాకుండా నార్మల్లో ఉంటాయి. ఇక్కడే వస్తువులే కదా, తీసుకోవచ్చు. అట్లా చూద్దాం మా వాడికి ఏ షూని వస్తాయో దాన్ని చూపిస్తామే క్లియర్గా. మనం తీసుకోవాలంటే ప్రతి షూని ట్రై చేయాలి, ఫిట్ అవుతుందా లేదా చూడాలి. ఇలా ఒక 30 to 40 minutes చేసింది మా బ్రో ఇక్కడనే. ఇలా చాలాసేపు వెతికి చాలా షూస్ని కంపేర్ చేసి ఫైనల్గా ఒక $25 అంటాయి. ఇవి $25కి తీసుకున్నాం. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇంచుమించు 1500కి తీసుకున్నాం ఈ షూస్. ఇవి తీసుకున్నాం. ఇంకా మా వాడికి ఇంకా వేరేది ఒక $10 ఉంది, అది కూడా నచ్చిందంట. చూస్తుండు. $10 అంటే ఎంత? 500 మన దగ్గర. ఇక్కడ మనలాగానే చాలామంది జనాలు వస్తున్నారు, ఎగబడుతున్నారు షూస్ కోసం. ఇక ఇక్కడనే మంచిగా మనకు కావాల్సిన షార్ట్స్ అన్నీ ఆల్మోస్ట్ మేము మొన్న రీసెంట్గా గ్లౌస్ కూడా ఇక్కడనే తీసుకున్నాము. మనకు బల్క్గా ఏమైనా ఐటమ్స్ కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. మీరు స్టార్టింగ్లో వచ్చినప్పుడు అసలు ఇది తీసుకురాలేదు, అది తీసుకురాలని వరి అవ్వాల్సిన అవసరం లేదు. సాక్స్తో పాటు ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ మన ఇంటికి కావాల్సిన. అండ్ మనకు స్టార్టింగ్లో రాగానే మనం కొత్తగా రూమ్ పెడతాం కదా, రూమ్లో వస్తాం కదా, రూమ్లో కూడా యూటెన్సిల్స్ అలాంటివి మన దగ్గర ఉండవు కదా. దానికోసం మనం ఇక్కడికే రావచ్చు. అంటే మరీ ఎక్కువ ప్రైస్ అని కాదు, వర్త్ మనం పెట్టుకోవచ్చు అన్నట్టు. మన ఇండియన్ ప్రైస్లో కంపేర్ చేసుకుంటే ఒకటి ఏంటంటే ఇక్కడ రాగానే ఇండియన్ ప్రైస్ కంపేర్ చేసుకోవడం మానేయండి. ఎందుకంటే ఆ ప్రైస్ ఈ ప్రైస్ ఇక్కడ సేమ్ ఉండదు కదా. అక్కడలో మనకు రూపీస్ కరెన్సీ, ఇక్కడైతే డాలర్స్ కదా, కంపారిజన్ ఉంటుంది. ఈ డాలర్ అంటే ఇక్కడ ₹1, ఇక్కడ 1 రూపీ లాగా $1 అంటే మన దగ్గర అంటే ₹1 అంటే ₹1. ఇక్కడ అదే కంపారిజన్ చేసుకుంటే ₹55 అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏదైనా మీరు కంపారిజన్ తీసుకోవడానికి భయపడతారు. కంపారిజన్ కాకుండా మీరు ఇట్లా మీకు నచ్చితే తీసుకోండి అంతే, వర్త్ అనుకోవాలి అంతే. మనం ఏదైనా తీసుకోవాలంటే ఆలోచించవద్దు. ఇంకా డాలర్ కోసం ఆలోచించినాం అనుకో కష్టమైపోతుంది. ఇంకా మనకు కావాల్సిన టీషర్ట్స్ కానీ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతుంది. అలా ఇది కిచెన్ ఐటమ్ సెక్షన్స్. ఇక్కడైతే మనకు కావాల్సిన మనకు రైస్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్స్ కానీ అన్నీ ఉంటాయి. మేము కూడా మాకు కావాల్సిన అన్నీ ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాం. ఇంకా ఏదో వస్తువు మనకు మిస్ అయింది మా కిచెన్లో, అయితే దానికోసం ఇక్కడికి వచ్చాము. అది వెతుకుతున్నాం. ఇంకా చూడాలి, దొరకంగానే అది కూడా తీసుకుంటే అయిపోతుంది. మన ప్లేట్స్ కానీ ఎవ్రీథింగ్, గ్లాసెస్, ఇక్కడ బాటిల్స్. మనం ఇక్కడ రెస్టారెంట్స్లో అయితే ఇలాంటి బాటిల్స్ ఎక్కువ చూస్తుంటాము. ఇందులో వింత ఏంటంటే ఈ బాటిల్ని ఓపెన్ చేయాలంటే చిన్న టాస్క్ ఉంటుంది, చూపిస్తాను. బట్ డైరెక్ట్ ఓపెన్ చేస్తే కదా, దాన్ని కొద్దిగా ఇట్లా లిఫ్ట్ చేయాలంట. లిఫ్ట్ చేసినట్టు ఓపెన్ అవుతాయంట. ఇది ఎందుకు అసలు మన అమ్మ డైరెక్ట్ ఓపెన్ చేయడానికి? దీనికి ఫస్ట్ తెలియనప్పుడు అయితే ఎట్లా ఓపెన్ చేయాలరా బాబా అని, కానీ దీనికోసం ఒక 2-3 minutes ఆలోచించాల్సి వచ్చింది. వాడు పక్కోడిని చూసి అమ్మ ఇంత సింపుల్ దీన్ని ఓపెన్ చేయడం అనుకున్నా. ఇంకా ఇట్లా ఇక్కడ అన్నీ అంటే మనలాగా అనుకున్న ఉంటాయి, కానీ కొన్ని వస్తువులు ఉంటాయి వింతగా అనిపిస్తాయి మనకు. చూసి మొత్తం తెలుసుకోవాలి, కొత్త ప్లేస్ కదా మనకు.
అలా మేము అట్లా తీసుకుంటాం, ఎవ్రీ టైం ఇక్కడికి వస్తాము. నెక్స్ట్ ఇప్పుడు మా కేమార్ట్లో అయిపోయింది. ఇప్పుడు నియరెస్ట్లో కోల్స్ ఉంటుంది, అందులో వచ్చాము. ఇందులో ఎట్లా అంటే మనకు కావాల్సిన డైలీ ఫుడ్స్, మనకు కావాల్సిన ఫుడ్ సెక్షన్ అన్ని, ఇంకా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంట్లో కావాల్సిన గ్రోసరీ ఐటమ్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అసలు మేము ఫస్ట్ బనానా చూద్దామని వచ్చాము. దాని తర్వాత ఇంకా ఏమేమి తీసుకుంటాము, ఎవ్రీథింగ్ అంటే మనకు కావాల్సిన రూమ్లో వస్తువులు ఇక ఉంటాయి కదా, బేసిక్ నీడ్స్. మనకు మిల్క్ కానీ, వీక్లీ చికెన్ కానీ, వెజిటేబుల్స్ కానీ, మిల్క్, మనకు బ్రెడ్, బిస్కెట్స్, కావాల్సిన ఎవ్రీథింగ్ అనేది మనకు కోల్స్లో దొరుకుతుంది. ఇక యాపిల్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, అంటే ప్రతి దానికి సెక్షన్స్ ఉంటుంది. ఇది వెజిటేబుల్ సెక్షను. ఇక కొన్ని ఆర్గానిక్ ఉంటాయి, నార్మల్గా అన్నీ ఉంటాయి మనకి ఇందులో. ఇప్పుడు చూడండి మీరు, అన్ని ఫ్రీజర్స్లో ఉంటాయి మనకు కావాల్సినవి. ఇంకా ఎక్కువ అంటే మోస్ట్లీ మనకి ఇక్కడ ఫ్రోజన్ ఐటమ్సే ఉంటాయి. మనం మీట్ తీసుకోవాలనుకున్నాం అనుకో, అది ఫ్రోజన్ ఐటమ్స్ దొరుకుతుంది. మన దగ్గర అయితే ఫ్రెష్గా తీసుకోవచ్చు. ఇది మీట్ సెక్షను. అన్నీ చూడండి, ఇక్కడ నుంచి ఎవ్రీ ఐటమ్స్ తెచ్చుకుంటాము. మీట్ సెక్షన్లో ఎట్లా అంటే అన్నీ ఫ్రోజన్లో ఉంటాయి. మనకు కావాల్సినవి తీసుకోవాలి, కొంచెం బయట పెట్టేసిన తర్వాత మనం తీసుకొని వాడుకోవాలి. అండ్ మనకు కావాల్సిన ఇంకా మేము ఎగ్స్ తీసుకుంటాం ఇక్కడనే. ఎగ్స్ కూడా సపరేట్ సెక్షన్ ఉంటుంది, అక్కడనే చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఎగ్స్ అనేది చాలా తొందరగా అయిపోతుంది. వితిన్ 1 వీక్ 2 వీక్స్ ఇప్పుడు తెచ్చిర్రనుకో, 1 వీక్లో మొత్తం స్టాక్స్ అయిపోతాయి. ఈరోజు ఇక్కడ ఉన్నాయి, బాగానే కనిపిస్తున్నాయి. ఒకసారి ప్రైస్ ఎంక్వైరీ చేసుకొని తీసుకోవాలి. అంటే కొన్ని ఎక్కువ కూడా ఉంటాయి ప్రైజెస్. ఎగ్స్ ఇది మొత్తం ఎగ్స్ సెక్షన్స్ చూడండి. ఇక్కడ నుంచి ట్రే మొత్తం ఉంటుంది కదా, మనం వీక్ స్టార్టింగ్ డే ఈరోజు అందుకోసం ఉన్నాయి. అదే వీక్ ఎండ్ డేస్లో వచ్చినాం అనుకో, మొత్తం అవుట్ ఆఫ్ స్టాక్స్ అయిపోతాయి. ఇట్లా మనకి కావాల్సిన ఇంట్లో గ్రోసరీకి కావాల్సినవి, మిల్క్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ అనేది ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ మనకు అంటే ఐస్ క్రీమ్స్ కానీ వేరే అన్నీ ఉంటాయి. మనకు కావాల్సినవి మనం తీసుకోవాలి. మేము మోస్ట్లీ అవన్నీ ఏం ట్రై చేయలేదు ఇప్పటికైతే. నెక్స్ట్ ఇది మిల్క్ సెక్షను. ఇక్కడ మాకు మిల్క్ అన్ని వెరైటీస్లో ఉంటాయి. మేమైతే 2 లీటర్స్ 3 లీటర్స్ తీసుకోపోతాము. అవి మాకు ఒక వీక్లో 5 మెంబర్స్ కదా, మాకు 4-5 డేస్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ వస్తాం దగ్గర. అంటే మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఎక్కువ తీసుకోపోయి, కానీ మేము 2-3 తీసుకోపోతాము. దాన్నే వాడుకుంటాం మంచిగా. ఇక నేను మొత్తం తిరుగుతున్నా కానీ మా అన్న అయితే ముంగడికి రావట్లేదు. అసలు ఏమైంది, ఎందుకు అసలు రావట్లేదు అని అడిగి వస్తా, ఒకసారి తీసుకొస్తా వెనక్కి. నేనంటే వీడియో తీసుకుంటున్నా అని ముంగడి వెళ్ళిపోతున్నా. ఇక మావాడు ఏదో వెతుకుతుండు, బాగానే కొంచెం కష్టపడుతుండు చూడండి వెనక. ఇక అయిపోయింది, ఇంకా నెక్స్ట్ బిల్లింగ్ చేసుకొని వెళ్ళాలి. అంటిల్ దెన్ మీట్ యువర్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ subscribe my channel for more videos. Thank you.